అందరికీ నమస్తే. వెల్కమ్ టు పబ్లిక్ పవర్. ఏపీ రాజధాని అమరావతి కలగానే మిగిలిపోయిద్దా? అంటే మన రాజధాని మనం గ్రాఫిక్స్లోనూ చూడటం తప్పితే లైవ్లో చూడలేమా? చూస్తుంటే అలాగే ఉన్నాయి పరిణామాలు ఇప్పుడు. ఎందుకంటే అధికారం వచ్చిన రెండేళ్ళ తర్వాత కూడా అమరావతికి ఒక రూపు రాలేదు, కొత్త భవనం కట్టలేదు, కొత్త శంకుస్థాపనలు లేవు. ఇది లేకపోగా కొత్తగా ల్యాండ్ పూలింగ్ 2 అని పెట్టారు. అసలు ఎందుకు రాజధాని అనేది ఇప్పటికి కూడా స్లోగా నడుస్తుంది? సెంట్రల్లో బీజేపీ అధికారంలో ఉంది, అదే బీజేపీ స్టేట్లో కూడా కూటమిలో ప్రభుత్వంలో భాగంగా ఉంది. చాలా ఫాస్ట్గా అవ్వాల్సిన రాజధాని, చాలా అవకాశాలు ఎక్కువ ఉన్న రాజధాని అమరావతి ఇప్పటికీ స్లోగానే ఉంది. ఒక మాటలు చెప్పాలంటే ఇప్పటిదాకా ఇంకా వర్క్ మొదలలేదు, క్యాపిటల్ వర్క్ అయ్యేది అనేది. ఎందుకు అంటే దీనికి కారణం బీజేపీకి టీడీపీకి ఉన్న గ్యాపేనా? బాబు గారికి మోడీ గారికి ఉన్న మనస్పర్ధలేనా? ఎందుకు ఇట్లా అంటున్నానంటే ఇప్పుడు కాదు, 2002 నుంచి కూడా గుజరాత్ సీఎంగా మోడీ గారు ఉన్నప్పటి నుంచి కూడా బాబు గారు ఏపీ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇద్దరికీ ఉన్న మనస్పర్ధలు ఇప్పుడు మళ్ళీ బయటపడుతున్నాయా? అంటే ఆ మనస్పర్ధల వల్ల ఇంకా అమరావతి స్లోగా నడుస్తుందా? ఎందుకంటే బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు ఏపీలో, గుజరాత్లో మోడీ గారు సీఎంగా ఉన్నప్పుడు బాగా అల్లరి జరిగినాయి, గుజరాత్లో బాగా గొడవలు జరిగినాయి, హత్యలు జరిగినాయి. అది పెద్ద ఇష్యూ అయింది ఇండియా మొత్తం కూడా. సెంట్రల్లో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు గుజరాత్లో బీజేపీ అధికారంలో ఉంది, వాజ్పేయి గారు పీఎంగా ఉన్నారు. ఆ టైంలో బాబు గారు ఏం చేశారంటే వాజ్పేయి గారితో విభేదించారు. మోడీ చేసిన తప్పు, అతన్ని సస్పెండ్ చేయాలి, పదవి నుంచి తొలగిస్తేనే మేము సపోర్ట్ ఇస్తాం ఎన్డీఏ కూటమికి, లేదా మేము వైదొలుగుతాం కూటమి నుంచి అని చెప్పి స్ట్రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చారు వాజ్పేయి గారికి బాబు గారు. ఆ టైంలో మోడీ గారు సీఎం ఉన్నప్పుడు వాజ్పేయి గారితో బాబు గారితో నేను మాట్లాడతాను వెళ్ళి అని ట్రై చేశారు రావడానికి ఏపీకి. అప్పుడు ఏపీ సీఎంగా ఉన్న బాబు గారు మోడీకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కనీసం కలవలేదు అతన్ని. ప్రెస్ మీట్లో కూడా ఏం చెప్పారంటే నేను మోడీని కలవను, ఒకవేళ నా కోసం ఏపీకి వస్తే నేను అదే ఫ్లైట్లో మళ్ళీ వెనక్కి పంపిస్తాను మోడీ గారిని, నేను కలవను మోడీ గారిని అని చెప్పి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు మీడియా వాళ్ళకి కూడా. అప్పటి నుంచి మోడీ గారికి బాబు గారికి ఉన్న గ్యాప్ ఇంకా అలాగే ఉందనిపిస్తుంది నాకైతే. సరే అయిపోయింది, అప్పుడు ఇద్దరు వేరే దారిలో అయిపోయారు. 20 ఏళ్ళ గ్యాప్లో మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ స్థాయికి ఎదిగారు, బాబు గారు సీఎంగానే ఉన్నారు ఇంకా. సో జనరల్గా ఏంటంటే లాజిక్ ప్రకారం సీఎం నుంచి పీఎం అనే వ్యక్తికి, సీఎంగానే ఉన్న వ్యక్తికి ఎంతో కొంత గ్యాప్ ఉండిద్ది. ఆ విభేదాలు మనసులో అంతే ఉంటాయి, రాజకీయాలు కామన్ కాబట్టి. 2014లో ఏమైందంటే మళ్ళీ బీజేపీ టీడీపీ ఏపీ కలిసి పోటీ చేసినాయి అన్నమాట ఎలక్షన్స్లో. అప్పుడు బీజేపీ టీడీపీ కూడా అధికారంగా వచ్చింది. బాబు గారు పీఎం కాబట్టి మోడీ గారిని అమరావతి శంకుస్థాపనగా పిలిచారు. ఆయన రాజధాని అమరావతి డిసైడ్ చేసి మోడీ గారిని శంకుస్థాపనకు పిలిచారు. మోడీ గారు వచ్చారు. అప్పుడు రాష్ట్రం మొత్తం కూడా మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఇక్కడికి వస్తున్నారు కదా, మనకి కొత్త రాజధాని కదా, ఎంతో కొంత మనకి ఫండ్స్ రిలీజ్ చేస్తారు, లేదు సెంట్రల్ ప్రాజెక్టు కొంచెం రిలీజ్ చేస్తారు, ఎటు కూటమిలో అధికారంలో ఉంది కదా బీజేపీ కూడా అని అందరూ ఎదురు చూశారు. అప్పుడు కూడా మోడీ గారు వచ్చారు కానీ నీళ్లు మట్టించి వెళ్ళిపోయారు, ఒక పైసా కూడా డబ్బులు ఇవ్వలేదు అమరావతికి. అందరూ ఆశ్చర్యపోయారు మన రాష్ట్రం మొత్తం కూడా. అదేంటి కూటమిలో ఉంది కదా బీజేపీ కూడా, ఎంతో కొంత డబ్బులు ఇస్తారు కదా, మినిమం డబ్బులు అని అందరూ ఎదురు చూశారు. కానీ అందరికీ అడియాసం మిగిలింది. 5 ఏళ్ళు ఉండగా 4 ఏళ్ళ తర్వాత మోడీ గారికి మళ్ళీ టీడీపీకి విభేదాలు వచ్చి మళ్ళీ విడిపోయారు. ఎందుకు చెప్తున్నాను టాపిక్ ఇది? ఇప్పుడు బీజేపీతో కానీ మోడీతో కానీ మమతా బెనర్జీకి తగాదాలు ఉన్నాయి, స్టాలిన్ గారికి విభేదాలు ఉన్నాయి, కేజ్రీవాల్కి విభేదాలు ఉన్నాయి, అలా చాలామందికి విభేదాలు ఉన్నాయి. ఎందుకు ఏపీ మీద కక్ష అంటే మిగతా మోడీ గారితో ఎవరైతే విభేదించారో వాళ్ళందరూ విభేదించి పక్క కాముకున్నారు. కానీ మన స్టేట్లో ఏంటంటే బాబు గారు 4 ఏళ్ళు కలిసింది బీజేపీతో, లాస్ట్ సంవత్సరం విడిపోయి ఎవరైతే బీజేపీకి యాంటీగా ఉన్నారో కేజ్రీవాల్ గారు కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, మమతా బెనర్జీ గారు, స్టాలిన్ గారు, ఇలా బీజేపీతో ఎవరైతే మోడీతో ఎవరైతే విభేదంగా ఉన్నారో వాళ్ళందరూ స్టేట్లకి వెళ్ళి మోడీకి యాంటీగా ప్రచారం చేసి, బీజేపీ కానీ ప్రచారం చేసి, లోకల్ అప్పుడు కేజ్రీవాల్ ఢిల్లీ వెళ్ళి కేజ్రీవాల్కి సపోర్ట్గా ప్రచారం చేసి మోడీ యాంటీ చేసి, ఢిల్లీ కలకత్తా వెళ్ళి మమతా బెనర్జీ గారిని కలిసి ప్రచారం చేసి మోడీ యాంటీగా, కాశ్మీర్ కూడా వెళ్ళారు మోడీ యాంటీ ప్రచారం చేశారు. సో ఇట్లా ఏంటంటే మోడీ గారు ఏంటంటే మోడీ గారితో విభేదించడం వేరు, స్టాలిన్ గారు కానివ్వండి, కేజ్రీవాల్ కానివ్వండి, ఇంకో ఇంకోలు కానివ్వండి, విభేదించడం వరకు బాగానే ఉంది. కానీ విభేదించడం అందరిలో ఈయన కలుపుకొని ఈయన గ్రూప్ ఫామ్ చేసి అందరం ఢిల్లీ తీసుకెళ్ళి దీక్షలు ధర్నాలు చేశారు మోడీకి బీజేపీకి యాంటీగా. అంటే చూడండి, ఇప్పుడు బీజేపీ ఒకప్పుడు ఇద్దరు సీఎంలుగా ఉన్నప్పుడు ఆయన ఇష్యూయే ఇంకా సమసిపోలేదు. ఇప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, ఈయన సీఎంగానే ఉన్నారు. సో ఎంత ప్రభుత్వంలో కలిసి ఉన్నా, కుటుంబంలో భాగంగా ఉన్నా, ఎంత రాజకీయంగా కలిసి ఉన్నా సరే ఆ మనస్పర్ధలు ఇంకా పోలేదని నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పటి వరకు 2 సార్లు అధికారంలో ఉంది టీడీపీ బీజేపీ కలిసి, ఇది 2వ సారి. సో దాదాపు అప్పుడు 5 ఏళ్ళు, ఇప్పుడు 7 ఏళ్ళు.
7 ఏళ్ళు కలిసి ఉన్న బీజేపీ టీడీపీ కూటమి ప్రభుత్వం అమరావతిలో ఇప్పుడు ఏం కట్టింది? ఇది ఇలా ఉంటే అసలే స్లోగా ఉన్న అమరావతికి ఇప్పుడు బాబు గారు కొత్తగా ఏం చేశారు, ల్యాండ్ పూలింగ్ 2 అని పెట్టారు. ప్రజల్లో ఎలా ఉందంటే, పబ్లిక్లో ఫీలింగ్ ఎలా ఉందంటే, ఇప్పుడు ఫస్ట్ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి 30,000 ఎకరాలు ఇచ్చారు, దానికి ఇంతవరకు రూపు రాలేదు. జరగడం ఏం లేదు, కానీ అనుకున్న స్థాయిలో అభివృద్ధి కాలేదు అమరావతి. సో ఇవన్నీ కారణాలు. ఇప్పుడు ఇంకా ఫస్ట్ ల్యాండ్ పూలింగ్ వాళ్ళకి ఇంకా సైట్లు ఇవ్వలేదు, ఆ సైట్లు ఇంకా డెవలప్ అవ్వలేదు, మళ్ళీ ల్యాండ్ పూలింగ్ 2 తీసుకుంటున్నారు. ల్యాండ్ పూలింగ్ 3 ఉందంటున్నారు. యాక్చువల్ ల్యాండ్ పూలింగ్ 2కి వ్యతిరేకించారు జనసేన కానీ బీజేపీ కానీ. సో ఇలా కొత్త రాజధాని, కొత్త రాష్ట్రం 14-19 టీడీపీ బీజేపీ ఉన్నా సరే ఒక మాదిరిగా ఉంది, క్యాపిటల్ అనేది ఒక మాదిరిగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. 19 నుంచి 2024 5 ఏళ్ళ వరకు ఒక రాయి పెట్టింది, కానీ అసలు అమరావతి మర్చిపోయారు జనం. వైసీపీ గవర్నమెంట్ అమరావతి అనేది లేదు, పూర్తిగా వాళ్ళు వైజాగ్ వెళ్ళిపోయారు. ఏమైనా ఉంటే వైజాగ్ వెళ్ళిపోయిన వాళ్ళు అమరావతి రాయి పెట్టలేదు వైసీపీ గవర్నమెంట్. సో అప్పుడు 5 ఏళ్ళు వైసీపీ గవర్నమెంట్లో 5 ఏళ్ళు, ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్ళు. అంటే ల్యాండ్ పూలింగ్ 1కి పొలాలు ఇచ్చిన వాళ్ళు భూములు ఇచ్చి ఇప్పుడు 12 ఏళ్ళు అయింది. సో పబ్లిక్లో ఎలా ఉందంటే, టీడీపీ బీజేపీ జనసేన మళ్ళీ కలిసి మాడుకొని మోడీ గారి దగ్గరికి వెళ్ళి రాష్ట్రానికి కావాల్సిన ఫండ్స్, క్యాపిటల్కి కావాల్సిన అవసరాలు కావాల్సిన డబ్బులు ఫండ్స్ రిలీజ్ చేసుకొని సెంట్రల్ ప్రాజెక్ట్ తెచ్చుకొని రైల్వే జోన్ అని, ఎయిర్పోర్ట్ అని పర్మిషన్స్ తెచ్చుకొని అమరావతిని డెవలప్ చేయడం అనేది ప్రజల్లో బాగా బలమైన కనిపిస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలు ఉంటే ఏమన్నా మా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.